గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు షేక్ హుస్సేన్. నేను నిర్మల్ వాస్తవ్యుణ్ణి. నేను ఒక 3 ఇయర్స్గా మన శివకుమార్ గారి వీడియోస్ చూడడం జరుగుతుంది. కొన్ని మా పర్సనల్ మాస్టరీ కానీ, కొన్ని ఫ్రీ ట్రైనింగ్ రియల్ ఎస్టేట్ కూడా అటెండ్ చేయడం జరిగింది. నేను క్లియర్గా గమనించింది ఏంటంటే, సారు చెప్పే ప్రతి మాటలు ఒక మీనింగ్ఫుల్, ఒక మెచ్యూరిటీ లెవెల్ గమనించాను నేను. కానీ ఈ మధ్య ఎందుకో అది ఓర్వలేకనా మరి అలాంటి ఇష్యూ ఇదితోని ఒక చిన్న ఇష్యూస్తోని పెద్ద ఇష్యూ వేసి ఇలాంటి ఒక మేధావిని అప్రతిష్ట పాలు చేయడం అనేది చాలా విచారకరమైన విషయము. ఈ సార్ చెప్పే కాన్సెప్ట్ అయితే ఏంది, ఒక అల్టిమేట్గా ఉంది. ఒకటి అల్టిమేట్ ఉంది. అది అల్టిమేట్ ఉన్నదాన్ని డైజెస్ట్ కాక, లేకుంటే వేరే శక్తులు వారి యొక్క ఉనికికి భంగం అవుతుందని ఇట్లా అదృశక్తులు ఉన్నాయా మరి వీళ్ళ ఎంబట, అలాంటిది నాకు డౌట్స్ వస్తున్నాయి. కానీ ఏదేమైనా కానీ ఒక నిస్వార్థపరుడికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు చాలా వ్యవస్థ మీద నాకు కోపంగా ఉంది. కానీ నిజము నిలకడమే తేలుతుంది. సత్యమేవ జయతే అన్నారు కదా, అది ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే శివకుమార్ సార్ గారు స్వచ్ఛమైన కడిగిన ముత్యంలాగా బయటికి రావడం జరుగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితి చీడపురుగుల్ని మాత్రం మనము ఉపేక్షించకూడదు. ఎందుకంటే అన్ని రకాలుగా సార్తో బెనిఫిట్ పొంది సార్ని బ్లేమ్ చేయడం అనేది చాలా దుష్ట పన్నాగం. అది ఈ దుష్ట పన్నాగం వెనుక ఏవో శక్తులు ఉన్నాయని నేను భావిస్తున్నాను బలంగా. కానీ ఏదేమైనా కానీ శివకుమార్ సారు ఖచ్చితంగా గెలుస్తారు. అలాంటి వాళ్ళు వ్యవస్థకు చాలా అవసరం. ఈ వ్యవస్థలో అలాంటి సార్ యొక్క ఐడియాలజీ అనేది ఒక వండర్ఫుల్ ఉంది. అదొకటి అలాంటి ఒక మంచి సమాజానికి సేవ చేయాలనే కాన్సెప్ట్ ఉన్న సారు, ఆ సార్కి మనం అండగా ఉండాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది. మనము నమ్మి మనం సారుకు అండగా ఉండాలని, నేను ఖచ్చితంగా ఉంటానని శివకుమార్ సార్ గారికి నేను మాట ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం సార్.